దేవుడు ఉండాడా లేడా? మనుషులే సార్ దేవుడు, ఇంకేముంది సార్ దాంట్లో? మనుషులే దేవుళ్ళ. అంతే. ఇప్పుడు బయట తీసినారు. బయట తీసాము. సరే అట్లా లోపలికి వెళ్ళేసి ఫస్ట్ చూసేద్దాం ఎలా ఉంది. ఏమబ్బా, ఏం పేరు నీ పేరు? రూపేష్. ఎట్రా కూర్చోండి. పర్లేదు చెప్పండి సార్. కూర్చుంటే మరి కదా పిల్లకాయలు. పర్లేదు దాంట్లో నేర్చుకుంటాం. ఇప్పుడు దేవుడు ఉండాడా లేడా? నమ్మకం ఉన్న వాళ్ళకి ఉన్నారు, లేని వాళ్ళకి లేరు. ఏదైనా ఒక విషయం ఆ మాదిరి ఉంటుంది, ఉండి లేకుండా ఉండేట. మన చేతిలో లేదు కదా సార్ ఏమైనా చెప్పడానికి. కాబట్టి నీ చేతిలో లేనిది ఉంటే ఉండాడు, లేకపోతే లేడింది. ఉండాడు లేడు తెలుసుకోవాలి కదా, మీకన్నా ఒక అవగాహన ఉండాలి కదా. మనం చూడనంత వరకు అది అబద్ధమే కదా సార్. చూడనంత వరకు అబద్ధమే కదా. చూసినాక మనం చూసాం, మనకి నమ్మకం వస్తుంది కదా. చూసిన ఆయన చెప్పినాడు అనుకో, 10 మంది పోయినారు, 5 మంది పోయినారు, చూసినారు, ఉందని చెప్పినారు. అప్పుడు కొంతమంది చూసి చెప్పినారు కదా, వాళ్ళ నమ్మకం. చూసి చెప్పిన వాళ్ళు ఉండారు కదా. అది నిజమా అవుద్దని మనకి ఎలా తెలుస్తుంది సార్? ఇప్పుడు నేను 100 చెప్తాను, అవన్నీ అన్నీ నమ్ముతా ఉంటే కాదు కదా సార్. ఏదో కొన్ని నమ్మొచ్చు, కొన్ని నమ్మచ్చు, కొన్ని ఏది నమ్మదాం. దేవుడిని నమ్మదామా వద్దా? నువ్వు నమ్మతావా నమ్మవా? ఏ దేవుడు? దేవుడు అంటే దేవుడు అని నమ్మతావు. ఓకే, నువ్వు దేవుడు నమ్మతావా నమ్మవా? నేను అందరూ నమ్మతాను సార్. అందరూ మోసం చేసేవాళ్ళు. దేవుడు మోసం చేస్తారనే? దేవుళ్ళని కాదు సార్, మనుషులే సార్ దేవుళ్ళు, ఇంకేముంది సార్ దాంట్లో? మనుషులే దేవుళ్ళ. అంతే, ఒకరికొకరు సాయం చేసుకుంటే మన దేవుడు. అంతే, ఎవరు సాయం చేస్తారు మోసం చేస్తారంట. అందరూ అంతే సార్, ఊరు సాయం చేస్తారు, ఎట్లా ఉంటారు, ఏం ప్రాబ్లం ఉండదు. కాబట్టి దేవుడు లేడు. దేవుడు లేదని చెప్పలేను సార్. మరి దేవుడు ఉండాలనే కదా సార్ నేను ఎంత దూరం వచ్చాము. అది ఏదో నిలబడి పోతా ఉండదు. ఏదో ఒకటి చెప్పండి సార్, నిజం ఉండాడో లేడని తెలుసుకోయా. నీకన్నా నీ వరకు నీకన్నా ఉండాడో లేడని ఉండాలి కదా. తేడం లేదా? మీకు తెలిసిందా ఉందో లేదు చెప్పండి సార్. నేను చెప్తాను. నేను చెప్పేదానికి ముందు మీకేం తెలుసు చేస్తే నేను తర్వాత చెప్తాను. మీకు ఒక 10 నిమిషాల్లో దేవుడు అంటే ఏందో చెప్తాం ఫస్ట్. మీరు చెప్తే మేము కూడా కొంతమంది చెప్తాం కదా సార్. బుర్రలేనోడా, నీకు ఇప్పుడు ఏముందో తెలిస్తే కదా, నీ బుర్రలో ఏముందో చెప్తే కదా. ఏం లేదు సార్, లేదు కాబట్టి కదా సార్ ఏం లేకుండా పెరుగుతాడా? బిడ్డ పుట్టినప్పటి నుంచా పుడతానే అమ్మ నాయన చెప్తుండలా? అమ్మ నాన్న అయితే ఉన్నారని చెప్పినారు సార్. మరి పక్కన చెప్తుండలా? ఈ పక్క గుడి కట్టి పక్కన వచ్చి లేదురా అని చెప్తున్నారు. ఎవరు? పక్కన తిరిగే ఫ్రెండ్స్ సార్ చెప్తున్నారా? అవును సార్, అంటే వాళ్ళు కష్టాల్లో ఉన్నారు కదా సార్, అందువల్ల అట్లా చెప్తున్నారు. నువ్వు చెప్పబ్బా, ఉండాడా లేడా? నీ ఆలోచన ఇప్పటి వరకు ఉండాడు అనిపిస్తా ఉందా, లేడు అనిపిస్తా ఉందా? ఇది అయ్యేది కాదు, పోయేది కాదు. నాకు తెలిసిన వరకు దేవుడు ఉన్నాడు అని అనిపిస్తుంది. ఎవరు దేవుడు? ఇప్పుడు మన నాన్నలుగా కొలుస్తాం కదా సార్, ఎవరికి వాళ్ళకి కులదైవం అంటారు చూసినారా. ఇప్పుడు దేవుడు ఒక్కడా గుంప? ఎవరు ఇష్టం వాడిదా? అంతే, నా తెలిసి ఇండివిజువల్ గా ఉంటారు సార్, ఎవరికి వాళ్ళ కులదైవం అంటారు చూసినారా. అట్ట కాదు, దేవుడు అంటే ఒక్కడా చాలా మంది? దీనికి సమాధానం లేదు సార్, చెప్పలేదు. మా తెలిసిన చాలా దేవుడు చూపించినా కూడా చాలా మంది మా చిన్నప్పుడు అయిపోయింది. నువ్వు చెప్పు. నాకు తెలిసిన వరకు మా పేరెంట్స్ చెప్పింది అయితే ఎవరికి వాళ్ళ కుటుంబానికి కులదైవం ఉంది. వెంకటేశ్వర స్వామి నీకు కులదైవం, ఆయన కృష్ణుడు కులదైవం, ఈయనకి రాముడు కులదైవం. అంటే ఎవరికి వాళ్ళ దేవుడు, అల్లా కులదైవం అలా అనుకుంటాను సార్ నేను. ఎవరికి వాళ్ళ ఇంతకీ దేవుడు ఎవరు? ఎవరంటే శివ శివ. అలా
ఈ అదే విధంగా చెప్ప ఈ విధంగా ప్రశ్న పుట్టింది అందరికి. చాలా మందికి దేవుడు ఉండాడా లేడా, ఉంటే ఎవరు, దేవుడు ఏం చేసినాడు, దేవుడు ఎట్లా చేస్తాడు, ఈ దేవుని గురించి మహర్షులు ప్రవక్తలు అందరూ దేవుడి గురించి రీసెర్చ్ చేసినారు కదా. వాళ్ళకి అది ఫస్ట్ ప్రశ్న గుర్తుంది చూడు, అక్కడ 40 అడుగులు ప్రశ్న పెట్టున్నాం చూడు. అవును ఇట్టుంది ఇట్టుండేదంటే ప్రశ్నే కదా. ప్రశ్న అదే సార్ చూపిస్తున్నాడు ట్రయాంగిల్ చూపిస్తున్నాం క్వశ్చన్ మార్క్ ఉందా, క్వశ్చన్ మార్క్ ఉంది సార్. దానికి ముందు ప్రశ్న ఉపనిషత్తు నిలయము అని ఉంటుంది. అంటే మానవుడికి ప్రశ్నలు పుట్టినాయి, ఈ విశ్వం ఏంది, ఇంత ఉంది ఏంది, చుట్టూ ఏంది, నా శరీరం ఏంది, నాకేదో తెలుస్తూ ఉంది, కళ్ళు మూసుకుంటే తెలియడం లేదు, నిద్రపోతున్నాను, లేస్తానో లేదో లేదు, లేస్తే ఇట్లా. వీడికి ఇన్ని ప్రశ్నలు బిగిన్ అయిపోయినాయి. అసలు నేను బతుకుతున్నాను, ఎందుకు బతకాలా, నేనేం చేయాలా, బతకడానికి ఏం కావాలా, బతుకులు ఏం సాధించాలి, ఇట్లా రకరకాల ప్రశ్నలు వచ్చేసినాయి. మానవుడికి వచ్చిన ప్రశ్నలకి జవాబులు కొన్ని దొరికినాయి, కొన్ని దొరకలే. దానికి దేవుడు అని పెట్టుకున్నాడు. ఈ అనంతమైన విశ్వం ఉంది. ఎంత ఉంది విశ్వం, మీరు అందరూ చదువుతున్నారు కదా, విశ్వం ఎంత ఉంది, విశ్వం ఎంత ఉందా చెప్పలేం సార్. అదే కాబట్టి ఇన్ఫినిటీ అంటాం, అనంతము, దీనికి ఎండే లేదు, ఎట్టు పోయినా ఉంది, అనంతమైంది విశ్వం. మరి ఎప్పుడు పుట్టింది, ఎవరు చేసినారు, అది తెలియదు కాబట్టి తెలియలేదు. కొండెత్తుకొని చూసినాడు, కుమ్మరాయన చేసినాడు, తెలిసిపోతుంది. గుండలు ఉన్నాయి, నేసిన ఆయన ఉన్నాడు, తెలిసిపోయింది కదా. ఈ విశ్వం ఉంది, చేసిన ఆయన ఎవరు అని వచ్చింది వీడికి ప్రశ్న. మనిషి అన్నాక వస్తుంది సార్ డౌట్లు. మనిషి కంటే గాడికి వస్తుంది. అదే సార్ నేను చెప్తున్నా, మనిషికి వస్తుంది సార్ అంటే ఆలోచన. అదే మనిషికి ఆలోచన వచ్చింది. అవును సార్, మనిషికి వచ్చింది ఆలోచన. ఏమని, ఇవన్నీ ఎట్టొచ్చింది, ఇవి వచ్చింది కదా, అది వచ్చింది, ఇది వచ్చింది, ఇది వచ్చింది, ఇది ఎట్టొచ్చింది ఈ విశ్వం. ఈ విశ్వాన్ని దేవుడు సృష్టించినాడు అని ఒక ఆన్సర్ పెట్టుకున్నాడు. లేకపోతే వీడి వల్ల కావడంలో తల పగలుతూ ఉంది. ఇది ఎట్టు వచ్చి పోతే పోతా ఉంటే లాస్ట్ పోతే నీళ్ళు వచ్చేస్తాయి, సముద్రం మొత్తం నీళ్ళే. ఇటు పోతే ఒకసారి కొండలే వచ్చేస్తాయి, ఎక్కేదానికి దిగేదానికి లేదు. చూస్తే ఇంకెంత ఉందో తెలియదు. సూర్యుడు ఇట్టు వస్తాడు, ఇట్ట పోతాడు, చంద్రుడు వస్తాడు, ఏంది ఇదంతా. కాబట్టి ఈ అనంతమైన విశ్వానికి కారణం ఉంది, మూల కారణం ఉంది, చేసిన వాడు ఉంటాడు, అతను భగవంతుడు అని పెట్టుకున్నాడు. ఈ విశ్వానికే మూల కారణం చేసినవాడు, మొదట చేసినవాడు భగవంతుడు అన్నారు. ఇది అబ్సల్యూట్ గాడ్ అనేది ఇక్కడ పుట్టింది. మానవుడికి ఆలోచనలో నుంచి కార్యకారణ సంబంధాలు చూసి, ఇది కార్యము, దీనికి కారణం ఏంది, ఇది కార్యం, దీనికి ఏంది, దీనికి ఏంది, దీనికి ఏంది చూసుకుంటూ పోతే మూల కారణము భగవంతుడు. అదే బొమ్మెరిపోతాం భాగవతంలో చెప్తాడు. ఎవ్వని చేజనించు జగము ఎవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడు ఎవడు, మూల కారణం ఎవడు, అనాది ఎప్పుడు పుట్టిందో తెలియదు, మధ్య ఇప్పుడు ఎంత ఉందో తెలియదు, లాస్ట్ ఎంత ఉండదో తెలియదు, ఎప్పుడు పుట్టింది తెలియదు, ఎంత ఉందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. ఇంత అనంతమైన ఆత్మవిభుని ఈశ్వరుని, ఈశ్వరుడు అంటే సంస్కృతంలో దేవుడు అని. మళ్ళీ చూసిన వాడు కూడా మహమ్మద్ ప్రవక్త కానీ, జీసస్ క్రైస్ట్ కానీ, బుద్ధుడు కానీ అందరూ కూడా చూసి ఒకటి ఉంది, ఒకటి ఉంది, ఒకటి ఉంది, ఒకటి ఉంది తెలుస్తుంది, అది భగవంతుడు. భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, ఆమ్ని ప్రజెంట్, ఆమ్ని పొటెంట్, ఆమ్నిజెన్స్. సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు అని చెప్పినారు దేవుడు. అర్థమైందా? ఎక్కడ తెలిసింది అన్నారు. తెలియాలంటే నువ్వు మొదటి నుండి చూసినావా, చూడకపోతే నమ్మకం లేదన్నావు చూడ. మాదిరి చూసే అవకాశం ఉందా? మీ నాయన ఎవరో తెలుసా నీకు? తెలుసు. ఎక్కడ తెలుసు? మా నాన్న తెలుసు. మీ నాయన ఎక్కడ తెలుసు? మీ అమ్మ చెప్తే తెలుసు. అన్నదొరై నాయన ఎవరో తెలియదు. ఎందుకు? ఆమె భోగం, ఆమె వేశ్య. ఎవరు డబ్బిస్తే వాళ్ళతో కూడా ఉండింది, బిడ్డ పుట్టినాడు. ఎవరు నేను చెప్పేది? నాయన. అమ్మ సత్యము, తండ్రి నమ్మకం.